అందరి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధికి చేరు తండ్రి. ఏ విధంగా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకు తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో తండ్రి వాక్యం చెప్తున్న నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఇదిగో తండ్రి వినడానికి మీ పిల్లలకు తండ్రి మంచి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. దేవా, ఈ లోకంలో మేము పడిపోకుండా తండ్రి వాక్యానుసారంగా మేము బ్రతుకుతూ అయ్యా ఇదిగో తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా మేము బ్రతకడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి. త్వరలో క్రీస్తు ప్రభువుల వారి పేరు అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామని బట్టి మీ అందరికి వందాలండి. ఈరోజు మనం చెప్పుకునే పాఠం పేరండి డిబిహెచ్ లెసన్స్లోదండి. బ్రతికి చస్తావా, చచ్చి బ్రతుకుతావా? బ్రతికి చస్తావా, చచ్చి బ్రతుకుతావా? ఇక్కడ మనకి రెండు ప్రశ్నలు ఎదురవుతున్నాయండి. బ్రతికి చావడం ఒకటి, రెండో ప్రశ్న చచ్చి బ్రతకడం ఒకటి. రెండు ప్రశ్నలు ఎదురయ్యాయండి మనకి. సర్వసాధారణంగా బ్రతికి చావడం అనే విషయం అందరికీ తెలిసిన విషయమేనండి. దేవుడు ఈ భూలోకంలో మనకి ఆయుష్ని ఇచ్చాడండి. ఈ ఆయుష్ తీరిపోయిన తర్వాత ఎంత పేదవారైనా ఎంత డబ్బున్న వాళ్ళైనా ఎటువంటి ఆయుధాలు ధరించినప్పటికీ ఎక్కువ మినరల్ ఉన్న వాటర్ తాగినా చనిపోతారండి. బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరిగినా చనిపోతారండి. ఎప్పుడు చనిపోతారండి? ఆయుష్ తీరిపోయిన తర్వాత చనిపోతారు. ప్రతి ఒక్కరూ చనిపోవలసింది భూమి మీదండి. అయితే ఈ భూమి మీద జీవకోటి జీవరాశులన్నిట్ల కంటే మనిషి గొప్పవాడండి. మరి మనిషి గొప్పవాడు ఎందుకు అయ్యాడని అడిగితే ఎవరో చెప్పలేరండి. మరి దేవుడిస్తున్న సమాధానం ఏంటంటేనండి, ఆదికాండము 2:7 ఉంటుంది కదండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవవాయువును వదగా నరుడి జీవాత్మ అయ్యను. అంటే దేవుడు తన స్వహస్తాలతో ఆదాము గారిని నిర్మించి వారి యొక్క నాసికా రంధ్రంలో ఏం చేశాడండి? జీవవాయువును తన యొక్క ఊపిరిని ఊదాడండి. ఊదినప్పుడు ఏమైందంటే మనిషి జీవాత్మగా వచ్చాడండి. అంటే మనిషికి బ్రతికినిచ్చింది ఎవరండి? మనిషికి బ్రతికినిచ్చింది దేవుడు. అయితే ఈ దేవుడు మనల్ని ఎప్పుడు కావాలనుకున్నాడండి? జగత్ పునాది వేయబడక మునుపు మనం క్రీస్తులో ఉండాలని దేవుడు కోరుకోవడం అనేది జరిగిందండి. మరి దేవుడు మనల్ని కావాలి అనుకున్న వెంటనే మనల్ని కలిగించలేదండి. దేవుడు మనం కావాలనుకున్నప్పుడే కలిగించలేదండి వెంటనే. ఫస్ట్ ఈ సృష్టిని చేశాడండి. 6 దినాలు ఈ సృష్టిని చేసి 6వ దినం చివరన మనిషిని చేయడం అనేది జరిగిందండి. ఆ రకంగా పుట్టిన మనిషి ఏం చేశాడండి? దేవుడి కోసం బ్రతకకుండా తన కోసం తను బ్రతుకుతూ వచ్చాడండి. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావయ్యా అంటే, నేను నా భార్య కోసం నేను బ్రతుకుతున్నానని కొందరు, నా భర్త కోసం నేను బ్రతుకుతున్నానని మరికొందరు, నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నానని కొందరు చెప్పడం జరుగుతుందండి. ఒక ప్రియుడు ఏం చెప్తాడండి? నా ప్రియురాలు కోసం నేను బ్రతకడం జరుగుతుందని చెప్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బ్రతికినిచ్చింది ఎవరండి? దేవుడు. కాబట్టి మనం అందరం బ్రతకాల్సింది ఎవరి కోసమండి? దేవుడి కోసం బ్రతకాలండి. అందుకనే పౌలు గారు మాట చెప్తున్నారండి. రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమాపత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలండి.
రోమాపత్రిక మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతుకుటను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. చాలక్క, చనిపోయిన ప్రభు కోసమే చనిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చనిపోతే ఎవరి కోసమే చనిపోవాలంటండి? దేవుని కోసమే చనిపోయిన వారమై ఉండాలండి. చనిపోవడం అంటే మన ప్రాణాన్ని తీసుకోవడం కాదండి. ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ దేవుడు యాక్సెప్ట్ చేయడండి, మళ్ళీ అది నేరం అండి, పాపం అండి. ఇందాక తమ్ముడు చెప్పాడండి, ఏమని చెప్పాడండి? ప్రాణం పెట్టడం అంటే మన కష్టార్జితాన్ని ఇతరులకు ఇవ్వడం, సమయాన్ని దేవుని కోసం హెచ్చించడం, వాక్యం నేర్చుకోవడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యాన్ని నలుగురికి చెప్పడం, అది దేవుని యొక్క నచ్చిన పని అండి. దేవుని కోసం ప్రాణం పెట్టడం అంటే. మరి దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనం ఏం చేసినప్పటికీ కూడా అండి ఏదో ఒక రోజు చనిపోతామండి. ఎన్ని చేసినా సరే చనిపోవలసిందే. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే బ్రతికిచ్చిన దేవుడిని వదిలేసి తన ఇష్టానుసారంగా బ్రతకడం అనేది నేర్చుకున్నాడండి. కనీసం బ్రతుకు గురించి ఆలోచించిన మనిషి దేవుడు ఇచ్చిన బ్రతుకు గురించి ఆలోచించట్లేదు మనిషి అండి. కానీ చావు గురించి ఆయన ఆలోచిస్తున్నాడంటే చావు గురించి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడండి. మనం ఒక కార్యక్రమం చేసామంటేనండి, ఒక వారం రోజుల ముందు దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ మనం సిద్ధపరచుకుంటామండి. ఒక వివాహం చేసుకోవాలనుకుంటే ఎప్పుడు నుండో దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం చేసుకుంటామండి. కానీ మనిషి చావు దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాడంటేనండి, పట్టించుకోడండి. ఏదో ఒక రోజు చనిపోతాం మనం. కాబట్టి ఈరోజే మనం తిందాం, త్రాగుదాం, పబ్బులకి కబ్బులకి తిరుగుతూ తన ఇష్టానుసారంగా బ్రతకడం అనేది జరుగుతుందండి. అందుకని పౌలు గారు ఒక మాట చెప్తారు కదండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం అండి. మనుష్యరీతిగా ఎఫెసీలో 1 కొరింథీ 15:32 15 రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. చాలండి. రేపు చనిపోదామని మనిషి చావు గురించి కూడా ఆలోచించకుండా ఏం చేస్తున్నాడండి, రేపు ఎలాగో చనిపోతాం కాబట్టి ఈరోజు తిందాము త్రాగుదామని మనిషికి ఇష్టం వచ్చినట్టు తిరగడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా అండి కొందరు స్వార్థపరులు ఏం చేస్తున్నారంటేనండి, చావు గురించి ఆలోచించకుండా తమ ధనాన్ని పోగు చేసుకుంటున్నారండి, స్వార్థంగా మనుషులు మోసం చేసేయండి. అయితే ఇంకొందరు ఉన్నారండి, ఇంకొందరు ఏం చేస్తున్నారండి, అంటే ఒక వ్యక్తి చనిపోగానే స్వర్గస్థులు అయిపోయారని చెప్తారండి. ఒక వ్యక్తి చనిపోగానే స్వర్గస్థులు అయిపోయారని పేపర్ల మీద కానీ న్యూస్ పేపర్ల మీద కానీ మీరు వినే ఉంటారండి. ఏమండి, చనిపోయిన వెంటనే స్వర్గస్థులు అయిపోతే నరకం ఎందుకండి? దేవుడు నరకాన్ని ఎందుకు పెట్టించాడండి? అంటే వీళ్ళు వాళ్ళకి ఇష్టానుసారంగా రాసుకోవడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఏం తెలుసుకున్నామండి ఫస్ట్ భాగంలో అంటే, మనకి బ్రతికినిచ్చింది ఎవరండి? దేవుడు. మనం ఏం చేయాలండి? దేవుడి కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతక మనిషి ఎవరి కోసం బతుకుతున్నాడంటే, లోకం కోసం, భార్య కోసం, పిల్లల కోసం, భర్త కోసం, ప్రియురాల కోసం ఇలా బ్రతకడం అనేది మనిషి నేర్చుకున్నాడండి. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం బ్రతికిన వారు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? దేవుని కోసం బ్రతికిన వారు భక్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నారని చూసుకున్నట్లయితేనండి, ఈ చావే ముగింపు అనుకునే వారి కోసం బైబిల్ చెప్తున్న గొప్ప సమాధానం అండి. ఆదికాండము 1వ అధ్యాయం 25వ వచనం అండి. 1వ అధ్యాయము
దేవుడు ఆయా జాతుల ప్రకారం ఆయా సారీ అపోస్తల కార్యాలు సారీ అక్క అపోస్తల కార్యాలండి మొదటి అధ్యాయం 25వ వచనమండి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వం చాలతమ్ముడు తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు అంటండి. యేసు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు యోధా వారు తిరిగారండి. కానీ ఆయన మాటలు అపోస్తులు యోధా గారికి ఎక్కలేదండి. ఆయన దుష్ట సాంగత్యం చేశాడండి, మంచి సాంగత్యం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన దాని వెనుకాల తిరగలేదండి. తిరిగినప్పుడు కూడా దాన్ని అలవర్చుకోవాలి. ఆయన ధనానికి ఆశపడి దుష్ట సాంగత్యం చేయడం అనేది జరిగిందండి. మరి ఇక్కడ యోధా గారు తన చోటికి వెళ్ళిపోయాడని ఉందండి. తన చోటు అంటే లోకం ఏమనుకుంటుందంటే చనిపోయిన వెంటనే మనం శ్మశానానికి వెళ్ళిపోతాము, అదే మన చోటు అనుకుంటున్నారండి. కానీ వాస్తవానికి మనం చనిపోయిన తర్వాత ఎలాగో శ్మశానానికి వెళ్తాం, కానీ అది మన స్థానం కాదండి, నరకం. ఎవరైతే దేవుడి కోసం బ్రతకరో అది నరకం. యోధా దేవుడి కోసం బ్రతకకుండా ఆ యొక్క వెండి నాణేలకు ఆశపడ్డాడు. జీవం గల యేసు ప్రభుల వారి రక్తాన్ని సిలువకు అప్పగించాడు. నరకానికి పాత్రుడైపోయాడండి యోధా. మరి దేవుని కోసం బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారని చూసుకున్నట్లయితేనండి, అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనమండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి చాలండి. దావీదు తన తరము వారికి సేవ చేసి తన యొక్క పితరుల యొద్దకి చేర్చబడ్డారంటండి. దావీదు గారు రాజ్యం వెళ్ళే టైంలో తన కుమారుడైన అబ్షాలోము రాజ్యం కావాలని దాడి చేసినప్పుడు కూడా క్షమించి వదిలేశాడండి. ఈ రకంగా దావీదు గారు ఏం చేశారండి, తన తరంలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని సేవ చేశాడండి. ఒక్క విషయంలో తప్ప దేవునికి యథార్థంగా నడుచుకున్నారంటండి దావీదు గారు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుని దేవుడు ఇవ్వడం అనేది, పితాబు ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే దేవుని కోసం దావీదు గారు ఎంతగానో కష్టపడ్డారు. అదేవిధంగా తన యొక్క పితరుల యొద్దకి చేర్చడం అనేది జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి, వెళ్ళిపోయారు, తన పితరుల యొద్దకు వెళ్ళిపోయారని లేదండి, చేర్చబడ్డారని ఉందండి. చేర్చబడ్డారు అన్నారంటే ఎవరో చేర్చేవారు ఉన్నారండి. చేర్చబడ్డారని ఉన్నారంటే ఎవరో చేర్చేవారు ఉన్నారు. తీసుకెళ్తారు అన్నారంటే ఎవరోనే తీసుకెళ్లేవారు ఉన్నారు అని అర్థం. అదేవిధంగా చేర్చబడ్డారు అంటే చేర్చేవాళ్ళు ఉన్నారని ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఇంకా వచ్చినవండి ఆదికాండము 35:29 వచ్చినవండి. దేవుని కోసం బ్రతికిన భక్తులండి వీళ్ళందరూ. 35వ అధ్యాయము 29వ వచనమండి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ కూడా ఏంటండి, ఇస్సాకు గారు చేర్చబడ్డారు. కాలం నిండిపోయిన తర్వాత వృద్ధుడై తన ప్రాణం విడిచి పితరుల యొద్దకు చేర్చడం అనేది జరిగిందండి. అబ్రహాం గారి సందర్భం కూడా ఒకటి ఉందండి. ఆదికాండం 25:8 వచనంలో ఉంటుందండి. ముసలితనమున అబ్రహాం గారు తన పితరుల యొద్దకు చేర్చబడ్డని ఉంటుందండి. విశ్వాసుల తండ్రి అండి అబ్రహాం గారు, విశ్వాసుల తండ్రి. ఈ సందర్భాల్లో మనం చూసుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 సందర్భాల్లో మనం చేర్చబడిన ఉందండి. చేర్చబడిన అంటే ఎవరు చేరుస్తున్నారని మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం అండి.
లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి ఆ దరిద్రుడు ఎవరండి? ఇక్కడ దరిద్రుడు లాజరు. లాజరు చనిపోయి దేవదూతల చేత దేవదూతల చేత, ఎవరి చేత అండి? దేవదూతల చేత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ఇందాక ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం చూడండి. చేర్చబడ్డారు. ఎవరు తీసుకెళ్తున్నారండి? ఎవరు చేరుస్తున్నారండి చనిపోయిన వారిని? దేవదూతలు చేరుస్తున్నారండి. ఇంతకీ దేవదూతలు ఎవరిని చేరుస్తున్నారండి? నీతిమంతులు చేరుస్తున్నారండి. అదేవిధంగా ధనవంతుడు కూడా చనిపోయాడండి. కానీ దేవదూతలు రాలేదండి ధనవంతుడి దగ్గరికి అండి. వేదనకరమైన స్థలమునకు కొనిపోబడినని ఉంటుందండి. అంటే ఇక్కడికి దేవదూతలు రాలేదు, నీతిమంతుడు చనిపోయిన దగ్గరికి దేవదూతలు వచ్చారు. అంటే ఈ దావీదు గారు కానీ, ఇస్సాకు గారు కానీ, అదేవిధంగా అబ్రహాం గారు కానీ, ఈ రకంగా పౌలు గారు కానీ, ఈ రకంగా మనం ముందుకు చూసుకుంటే దేవుని కోసం చనిపోయిన వారు, బ్రతికిన వారు అందరి కోసం చూసుకున్నట్లయితే ఎవరు వచ్చి తీసుకెళ్లారండి? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. అంటే వీరు దేవుని కోసం బ్రతికారండి. బ్రతికి తమ యొక్క జీవితాన్ని ముగించారండి. మరి భక్తులు చూపించాడు దేవుడు. ప్రకృతిలో ఏమైనా మనకి ఆనవాళ్ళు ఏమైనా చూపించారా? దేవుని కోసం బ్రతికితే పరలోకానికి వెళ్తామన్నట్లుగా ప్రకృతిని ఏమైనా చూపించి మనకి గుణపాఠం చెప్పారా? అది చూసుకున్నట్లయితేనండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 11-24 వచనాల్లో మనం చూసుకుంటామండి. విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించును గాక అని ఉంటుందండి. విత్తనములు గల ఫలవృక్షములు మొలిపించును గాక అని ఉంటుందండి. విత్తనాలు ఎందుకండి? విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించును గాక అని ఉంటుందండి. విత్తనాలు ఎందుకండి? అంటే వేరొక తరాన్ని ఏర్పాటు చేయడం కోసమండి. ఇప్పుడు ఆ తోటలో మొక్కజొన్న వేసారండి. మళ్ళీ సంవత్సరం మొక్కజొన్న వేయాలంటే ఏం కావాలండి? మొక్కజొన్నే కావాలండి. అదేవిధంగా దేవుడు విత్తనాలు ఎందుకు ఇచ్చాడంటారండి? వేరొక తరం ఉందని, వేరొక తరం ఉందని చెప్పడం కోసం దేవుడు విత్తనాలు ఇచ్చి ఫలవృక్షాలను మొలిపించును గాక అని చెప్పడం అనేది జరిగిందండి. అయితే ఈ సృష్టిలో దేవుడు అన్నిటినీ చేశాడు. ఒక విత్తనం మొలిచి చనిపోయిన తర్వాత కానీ అది విస్తారమైన పంటని ఇవ్వదండి. ఇందాక మనం నేర్చుకున్నామండి గోధుమ గింజ విషయంలోనండి. గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగా ఉండిన ఎడల దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు. అది చచ్చిన ఎడల విస్తారమైన పంట వస్తుందండి. ఒక గింజ చనిపోతే కానీ విస్తారమైన పంట రాదు. అదేవిధంగా ఒక వేరుశనగ గింజ అండి, ఒక గింజ పెడితే గుత్తులు వేరుశనగ కాయలు రావడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా అండి కొబ్బరి చెట్టు అండి, అందరికి తెలిసిన విషయమేనండి. ఒక కొబ్బరి చెట్టుని భూమిలో మొలిపిస్తే అది గెలలు గుత్తులు కొబ్బరికాయలు రావడం అనేది జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి? మొట్టమొదటిగా ఒక విత్తనం భూమిలోకి వెళ్ళి చనిపోయి మళ్ళీ మొలిచి ఆ యొక్క కాయని విస్తారమైన పంటనివ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతికితేనే మరలా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలమండి. దేవుని కోసం మనం బ్రతకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. యోధా వెళ్ళిపోయిన చోటికి మనం వెళ్ళిపోతామండి. మరి మనందరికీ యేసు ప్రభుల వారే మనం అందరూ చూసి నేర్చుకోవాల్సిన విషయం అండి. మరి యేసు ప్రభుల వారు భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి.
5:7. శరీరధారి అయిన దినములలో యేసు ప్రభుల వారు శరీరధారి అంటే ఈ భూలోకంలో జీవించిన దినముల్లో మహారోదనము మహారోదన అంటండి. ఆయన ఏ పాపం చేయలేదండి, అయినా రోదన పెట్టారంటండి. కన్నీళ్లతో కన్నీళ్ళండి. తన్ను మరణం నుండి నుంచి రక్షింపగలవానికి రక్షింపగలవానికి ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను సమర్పించి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఆయన అంగీకరింపబడినండి. కన్నీళ్లు, రోదనలు, ప్రార్థనలు, యాచనలు, దేవునికి భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన అంగీకరింపబడ్డారంట. అన్ని ఉండటం వల్ల ఆయన అంగీకరింపబడ్డారంటండి. ఇంకో దాని ముందు చూసుకుంటానండి, పైన మరణాన్ని రక్షింపగలవారిగా ఉందని కానండి తప్పించగలవాని అని లేదండి. ఈ భూలోకంలో ఎవరైనా చనిపోతామండి. శరీరధారిగా మనం బ్రతికంగా ఉన్నాం కాబట్టి చనిపోవలసిందేనండి. కానీ యేసు ప్రభుల వారు కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నారంటే అంటే మరణం నుండి రక్షింపగలవానికి అని చేస్తున్నారు, కానీ మరణాన్ని తప్పించగలవానికి అని చేయట్లేదండి. ఎందుకంటే మనం చనిపోతామండి. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు కోరుకుంటూ రక్షింపగలవానికంటే ఇక్కడ ఏంటి, మరణం నుండి రక్షింపగలవానికంటే ఏంటంటే అండి రెండవ మరణం, అదే నరకం. దేవుడు యేసు ప్రభుల వారు దేవుడిని నరకం నుండి రక్షింపమని కోరుకుంటున్నారండి. యేసు ప్రభుల వారు భూలోకంలో ఉన్నప్పుడు రోదనలతోనూ కన్నీళ్లతోనూ యాచనలతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికారండి. కాబట్టి అండి చచ్చి బ్రతుకుతావా బ్రతికి చస్తావా అంటే ఈ లోకంలో మనం బ్రతికి మన అవసరాల నిమిత్తమే బ్రతికి భార్య భర్తల కోసం, పిల్లల కోసం, ప్రియుల కోసం బ్రతికి చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతామండి. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకనేది ఉండదండి. ఎందుకంటే విత్తనం ఎండిపోయిందండి, ఇక మొలక రాదండి, జీవం పోయిందండి. కాబట్టి చచ్చి బ్రతికితేనే బెస్ట్ అండి. మనిషికి భూలోకంలో అనేక కష్టాలు వస్తాయండి, కష్టాలు రాక మాత్రం ఉండవండి. వాటన్నిటిని ఎదుర్కొని యేసు ప్రభుల వారు ఎలా అయితే భయభక్తులు కలిగి ఉన్నారో యేసు ప్రభుల వారికే కన్నీళ్ళు వచ్చినాయి అంటండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాటినన్నిటినీ వదిలేసి దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కోసం చచ్చిన వారే మనం ఉండాలని ఈ కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి తలలో ఉంచినట్లయితేనండి. పరలోకమందున మా కన్న తండ్రి, దేవా మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించండి తండ్రి. దేవా నిజంగా తండ్రి మా బ్రతుకులు తండ్రి మీ కొరకు చేస్తేనే తండ్రి మాకు నిత్య జీవం అని మాతో ఈరోజు మీరు మాట్లాడారు తండ్రి. దేవా మీ దృష్టిలో మేము ఏమైనా తప్పు చేస్తే దయతో మన్నించండి, మా పాపాలను క్షమించండి తండ్రి. దేవా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరం కూడా తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుతూ మా యొక్క బ్రతుకులను తండ్రి మీ కొరకు తండ్రి సరిదిద్దుకుంటూ మీరున్న నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మీ కృప సహాయం దయచేయమని త్వరలో నన్ను క్రీస్తు ప్రభుల వారి పేట అడిగి వేడుకున్నామా కన్న తండ్రి. ఆమేన్.